వచ్చింది రై రై రారా అని చెప్పేసి సో చాలా మంది వైబ్ అవుతున్నారు ఫ్యాన్స్ ఓన్లీ. బట్ మీకు ఎట్లా అనిపించింది? ఈ మూమెంట్ లో వచ్చింది కాబట్టి అదంతా రంగు రంగు అన్నట్టు ఉంది కానీ రై రై అన్నట్టు లేదు అది. కానీ డాన్స్ బాగుంది, పర్లా. డాన్స్ ఆయన లుక్ పరంగా ఎక్కువ స్టెప్పులు అయిపోయినా వేసిన 2 స్టెప్పులు పర్లేదు అనిపించింది. కొద్దిగా వీక్ గానే ఉంది, మరీ అంత చెప్పుకునే అంత లేదు అన్న ఫీలింగ్ అయితే కలిగింది అన్న. అంటే ఏఆర్ రెహమాన్ గారు అంటే మ్యూజిక్ అనేది ఎవర్ గ్రీన్ అని చెప్పేసి మనందరికి ఒక ఐడియా ఉంటుంది. బట్ ఈ సాంగ్ అనేది ఆ రేంజ్ లో ఉందంటారా? ఉండొచ్చు అనుకోవచ్చు, ఎందుకంటే వెనకమాల మ్యూజిక్ ఉంది చూసావా, మ్యూజిక్ కవర్ చేసింది. సాంగ్ లో ఏం లేకపోయినా కానీ వెనకమాల మ్యూజిక్ కవర్ చేసింది. రెహమాన్ అంటేనే ఎప్పటి నుంచి అయినా మ్యూజిక్ మీదే ఉంటుంది, ఆ మ్యూజిక్ కవర్ చేసింది. కానీ రామ్ చరణ్ కి తగ్గట్టు డాన్స్ అనిపించలేదు. ఆ పాట సెట్ అయిందా లేదా అన్న ఫీలింగ్ అయితే కలిగింది అన్న. అంటే చాలా మంది సాంగ్ అంతగా లేదు కానీ రామ్ చరణ్ గారు డాన్స్ బాగుంది అంటున్నారు. నేను అంటుంది కూడా అదే కదా, ఇందాక నుంచి మొత్తుకుంటున్నా కూడా అదే కదా. ఆయన వేసిన 2 స్టెప్పులు బ్రహ్మాండంగా వేసాడు, ఇంకా 4 స్టెప్పులు వేయించినట్టు బాగుండేది. 2 స్టెప్పులతో ఆపేశాడు అన్న ఫీలింగ్ అయితే కలిగింది. అంటే ఏఆర్ రెహమాన్ గారు ఆయన రేంజ్ కి తగ్గట్టు మ్యూజిక్ అసలు ఇచ్చారనుకోవచ్చా? చాలా మంది అయితే అట్లా లేదంటే ఆయన తగ్గట్టు లేదనిపించింది అన్న. ఆ పాట కూడా కొద్దిగా మూమెంట్ అనేది ఇంకొద్దిగా స్పీడ్ ఉంటే బాగుండేది, ఒక మూమెంట్ గా లేదు. అది రంగు రంగు అన్నట్టు ఉంది. పాత సాంగ్లు విన్నాం కదా, సేమ్ అదే సిచ్యువేషన్ కనపడింది అనిపించింది నాకు. అంటే ఫస్ట్ సాంగ్ చిక్రీ చిక్రీ సాంగ్ భాషతో సంబంధం లేకుండా చాలా మంది వైబ్ అయ్యేది దానికి. అది పాట బాగుందన్న. ఇక డాన్స్ గబ్బు చేశారు కానీ దీనిలో డాన్స్ బాగుంది, పాట కొద్దిగా బ్యాడ్ అనిపించింది. సో మరి ఈ సినిమాకి అంటే లిరిక్స్ కూడా చాలా మటుకు మీనింగ్ఫుల్ గా ఉన్నాయి అంటున్నారు, మీకు అట్లా అనిపిస్తుంది? కొద్ది పర్లేదన్న. ఈ సంవత్సరం ఎట్లా ఉండితే ఏందో, చిరంజీవి గారికి కలిసి వచ్చింది, పవన్ కళ్యాణ్ గారికి కలిసి వస్తుంది, అట్లాగే ఆయన లిస్ట్ లో కూడా ఈయన చేరతాడు అన్న ఫీలింగ్ అయితే ఉంది చాలా మందికి ఫ్యాన్స్ పరంగా. మరి ఎట్లా ఉండితే ముందు ముందు చూడాలి. నా సినిమా కూడా షూటింగ్ ఇంకా అంతా కంప్లీట్ కాలేదంటున్నారు, మరి April 30 కంటే ఖచ్చితంగా వస్తుంది అనుకోవచ్చు? ఏమన్నా కొద్దిగా డౌట్, ఎందుకంటే ఆ మాట అన్నానంటే కొద్దిగా విదేశాల్లో జరగాల్సిన షూటింగ్ కూడా ఉంది, కొద్దిగా బయట బాగోలేదు కదా పరిస్థితులు, కాబట్టి ఏదైనా ఒక నెల ఏమన్నా పోస్ట్ పోన్ అవ్వే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు సినీ పెద్దలు. ఆల్రెడీ ఒకసారి పోస్ట్ పోన్ చేశారు కదా మార్చ్ నుంచి. అదే అన్న, ఇంకా అవ్వలేదు కదా, షూటింగ్ మొత్తం అవ్వలేదు కదా. ఈ మధ్యకాలంలో ఆయన కొద్దిగా బిజీగా అయ్యాడు, చూసాం. ఇప్పుడు అయ్యప్ప మాల్లో ఉన్నాడు, కొద్దిగా సీన్లు తీయాలన్నా కానీ కొద్దిగా ఇబ్బంది అటు డైరెక్టర్లకు కానీ నిర్మాతలకు కానీ, కాబట్టి కొద్దిగా టైం తీసుకుంటాడు. మహా అయితే సమ్మర్ జూన్ ఫస్ట్ వీక్ లో ఏమైనా వస్తారో అన్న నమ్మకం కూడా మళ్ళీ ఉంది. అమ్మాయి దాన్ని బట్టి ఏం లేదమ్మా, ఇప్పుడు ఏ సినిమా రేపు పడేదాకా నమ్మకం లేకుండా పోయింది. ఏ సినిమా అయినా కానీ రేపు రిలీజ్ డేట్ ఇచ్చినా కూడా, డేట్ 10 రోజులు 4 రోజుల ముందు ఇచ్చినా కూడా ఆ డేట్ వరకు గ్యారంటీ ఉంటుంది. టికెట్లు కొని కూడా చాలా మంది ఇబ్బంది పడ్డాం ఈ మధ్య కాలంలో, కాబట్టి కొద్దిగా ఆ ఇబ్బందులు అనేవి మొదలవుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా చూసుకుని వదులుతున్నారు, అదే లెక్కగా వస్తుందమ్మా. అమ్మ నమస్తే. అమ్మా నమస్తే అయ్యా. సో రామ్ చరణ్ గారి పెద్ద సినిమా నుంచి సెకండ్ సాంగ్ వచ్చింది, విన్నారా మీరు? విన్నా. ఎట్లా అనిపించింది అమ్మా? బాగుంది. ఓన్లీ బాగుందా బాగుందా? బాగుంది, బాగుంది. ఒక్క 2 కొంచెం అల్లా ఏదో కొంచెం హెల్త్ అయినట్టు, అంటే ఇంగ్లీష్ రాదు కదా అనిపించింది, కానీ సూపర్ మాట్లాడిండు. అంటే కొంచెం ఏదో తగ్గింది అనిపిస్తుంది. స్టెప్పులు గాని పాట గాని బాగుంది, మంచిగా ఉంది. ఆ పాటలో కొంతమంది చాలా మంది విమర్శించారు కదా, దీన్ని అలా మాట్లాడడానికి ఏం లేదు, బాగుంది. అంటే చాలా మంది ఫస్ట్ సాంగ్ బాగుంది, ఇదంతా బాగలేదు అని చెప్పేసి అంటున్నారు. ఎవరో ఇప్పుడు మా పెద్దోళ్ళకే నచ్చింది, ఇంకా మీ అందరికి ఎంత నచ్చాలా, యూత్ కి ఎంత నచ్చాలా, కాలేజీ పిల్లలకి ఎంత నచ్చాలా. ఆయన స్టెప్పులు ఎక్కువ నచ్చుతారు అందరూ, స్టెప్పులు కూడా బాగున్నాయి, దానికంటే ఇది బాగుంది. అమ్మా ఇప్పుడు డాన్స్ లా ఎక్స్పర్ట్ అంటే చాలా మంది మెగాస్టార్ చిరంజీవి గారిని అంటారు. సో మరి ఆయనకు తగ్గట్టు వాళ్ళ కొడుకు చేసిండంటారా డాన్స్? చిరంజీవిని మించి అంటే ఇక అంతే చెప్పకూడదు. చిరంజీవిని మించి అయితే రాదనుకో, అయినా చిరంజీవి లెక్కనే కొంచెం తేడా, తండ్రి కొడుకు అంత ఏం లేదు. బాగుంది, స్టెప్పులు అన్ని బాగున్నాయి. ఆయన లాంటి గ్రేస్ చూపించిందా రామ్ చరణ్ గారు? చూపించిండు ఈ పాటలో చూపించిండు తండ్రి లాగా. ఇంకా తండ్రిని మించిన అని ఉంటాడు కదా, గురువు అని అంటారు కదా, కావచ్చు ఇంకా ముందు ముందు. ఏఆర్ రెహమాన్ గారి సాంగ్స్ అంటే హిందీలో కావచ్చు ఎక్కడైనా కూడా ఒక వైబ్ ఉంటది. సో మరి ఈ సాంగ్ లో చాలా మంది ఆయనకు తగ్గట్టు మ్యూజిక్ ఇయ్యలేడు అంటున్నారు, మీకు మ్యూజిక్ ఎట్లా అనిపించింది? నేను ఆయన ఎందుకు తగ్గుతుంది, అప్పుడు ఆయనే పాడింది, ఇప్పుడు అదే గొంతు అదే మనిషి, ఇప్పుడు తగ్గలే, అప్పుడు తగ్గలే, ఇప్పుడు కూడా తగ్గలే. ఆయన పాటకు ఆయన స్టెప్పులు మంచిగా సెట్ అయింది. సో ఈ సినిమా మంచిగా ఉంటుంది అనుకుంటున్నారా అమ్మ మీరు? హిట్ అయితే అనుకుంటారా? హిట్ అవుతుంది, ఎందుకు కాదు. సినిమా మొత్తం చూసింది కాదు, ఒక పాటతోటి కూడా అది హిట్ కొట్టొచ్చు. ఒక్క పాటతోటి ఇప్పుడు సంక్రాంతి సినిమా ఉంది, అలా ఏమున్నది ఒకటే పాట. ఇప్పుడు దసరాలో ఉందనుకో, అలా ఏదో 2 పాటలు హిట్ కొట్టింది, ఏముంటది అది ఒక్క పాటతోటి కూడా సినిమా హిట్ కొట్టొచ్చు, పేరు తెచ్చుకోవచ్చు. సో మొత్తానికి రామ్ చరణ్ గారు తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారా? అనిపించకుండానే నేను అంటున్నా. మరి
అంటే కొంతమందికి నచ్చకపోతే, ఇప్పుడు నాకు వయసులో నేను చాలా పెద్దదానికే నచ్చిందంటే మీ అందరికి నచ్చుద్ది. బాగుంది ఇట్టు కొడుతుంది. రామ్ చరణ్ గారే, చిరంజీవి గారే. ఆయన స్టైలు, ఆయన ఫేస్ లుక్ కానీ ఏది ఎవ్రీథింగ్, డైలాగ్ డెలివరీ కానీ, డాన్స్ మూమెంట్స్ కానీ ఏవి కూడా ఇంకొక ఆర్టిస్ట్ బీట్ చేస్తారు అనేది నేను చూడను కూడా. ఎందుకంటే నా ఏజ్ 53 years. ఇప్పుడు చాలా సినిమాలు చూసాను, చాలా మంది హీరోలను చూసాను. చిరంజీవి గారిని బీట్ చేసే హీరో మాత్రం రారు అని నాకు అనిపిస్తుంది. లిరిక్ కూడా బాగుందండి. మీనింగ్ అంటే కొంచెం ఇప్పుడు వచ్చే ఫాస్ట్ బీట్ వల్ల ఏంటంటే పదాలు మనకు అర్థం కాకపోవచ్చు. 1-2 సార్లు వింటే మాత్రం ఖచ్చితంగా పదాలు అర్థం అవుతాయి. బాగున్నాయి. సాంగ్ బాగా నచ్చింది, ఇదంతగా వినడానికి కూడా బాగాలేదు అంటున్నారు. అమ్మా, నీకు ఒక అమ్మాయి రోడ్డు మీద వెళ్తుంది, మన ఇద్దరం కలిసి వెళ్తాము, నీకు నచ్చుద్ది, నాకు నచ్చదు. అలా అని ఆ అమ్మాయి బాగాలేదు అంటాం కరెక్ట్ కాదు కదా. అలాగే మొదటి సాంగ్ ఒకరికి నచ్చింది, రెండో సాంగ్ ఇంకొకరికి నచ్చుద్ది, మొత్తం మీద ఆంధ్రులందరికీ నచ్చుద్ది. నచ్చింది కాబట్టి దాన్ని మీకేం నచ్చింది? డాన్స్ బాగా చేశారు, లొకేషన్స్ బాగున్నాయి, మూమెంట్స్ అన్ని కూడా కొత్తగా ఉన్నాయి, హీరోయిన్ కూడా చక్కగా ఉన్నారు. సాంగ్ లో మీనింగ్ అంటారా, 1-2 సార్లు వింటే తప్ప ఇప్పుడు వచ్చే కొత్త సాంగ్ లో మనం చెప్పలేం. డాన్స్ స్టెప్స్ కూడా జానీ మాస్టర్ గారు ఎప్పుడు కూడా రొటీన్ అవే ఇస్తారు స్టెప్స్ అని చెప్పేసి అంటున్నారు. మీకు కొత్తగా అనిపించినాయా, రొటీన్ గా అనిపించినాయా? ఒకటండి, జానీ మాస్టర్ అయితే ఈ స్టెప్లు వేస్తారని వాళ్ళు పాపం ఫిక్స్ అయిపోతారు. శేఖర్ మాస్టర్ అయితే ఈ స్టెప్లు వేస్తారని ఫిక్స్ అయిపోతారు. ఆ మైండ్ సెట్ మనది ఫిక్స్ అయి ఉండడం వల్ల మనకు అలా అనిపిస్తుంది. కానీ ఎప్పుడు కూడా ఒక డాన్స్ మాస్టర్ ఏం చేస్తాడంటే న్యూగా ఏదన్నా కొత్తగా చేయాలని వెతుక్కుంటారు. ఎందుకంటే వాళ్ళు ఎవ్రీడే మనలా కాదు, ఎవ్రీడే కష్టపడతారు కొత్త మూమెంట్ల కోసం. ప్రతిరోజు ప్రతి క్షణం పడుకున్నా, కూర్చున్నా, భోజనం చేస్తున్నా ప్రతిదీ మూమెంట్ గురించి ఆలోచిస్తారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు కొత్తగా చేస్తారు. కానీ జానీ మాస్టర్ అయితే ఇలాగే ఉంటాయి, శేఖర్ మాస్టర్ అయితే అలాగే ఉంటాయి అనేది అది రాంగ్. సో రామ్ చరణ్ గారి గ్రేస్ ఎట్లా అనిపించింది మీకు? చిరంజీవి గారి లాగా ఉందని చాలా మంది అంటున్నారు. సో ఆయన ధీటుగా వేయగలిగాడు అంటే చిరంజీవి గారిని పోటీకి అయితే ఇంకా వచ్చే హీరో ఎవరు లేరండి నాకు తెలిసి. ఎందుకంటే ఆయన స్టైల్ వేరు, ఆయన మూమెంట్స్ వేరు. ఆ రోజుల్లో అప్పుడు ఈ హమ్మింగ్స్, ఈ గ్రాఫిక్స్ ఏమి లేని టైంలో చాలా కష్టపడి చేశాడు ఆయన రీచ్ అవ్వాలంటే ఇంకా ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవరు రారు కూడా. అంటే వాళ్ళ కొడుకు కూడా కొంచెం కూడా రాలేదంటారా రామ్ చరణ్ గారు? కొంచెం అంటే చేస్తారండి. ఇప్పుడు చాలా మంది బయట కూడా చిరంజీవి గారిని ఇమిటేట్ చేస్తూ ఉంటారు, అది వేరు. చిరంజీవి గారే, రామ్ చరణ్ గారు. ఓవరాల్ గా సాంగ్ ఎలా ఉంది అంటే ఒక్క మాటలో ఏం చెప్తారు? చాలా బాగుంది అని చెప్తాను నేను. ఇద్దరికి బాగుందండి, జోడీ బాగుంది. అంటే ఆ తరం వాళ్ళు కొంచెం అలా పోల్చుకుంటున్నారు. ఓకే, వాళ్ళని తగ్గట్టుగా వీళ్ళు కూడా అలాగ అనిపించిన ఈ తరానికి రామ్ చరణ్ స్టెప్స్, జాహ్నవి బాగున్నాయి. ఆ తరం వాళ్ళు అలా ఊహించుకుంటున్నారు. అది బాగున్నాయి. సినిమా మాత్రం సూపర్ హిట్ అవుతుంది.